అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయసలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమిల్ కోర్టు బార్ వస్తాను, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ కేసులు వేసాం కనుక 2001 నుంచి కూడా ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి ఎంతోమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఇది క్రిమినల్ లా అనేది ఎప్పుడో పురాతనమైన బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, మన ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, మూడు కలిసే క్రిమినల్ లా అవుతాయి. క్రిమినల్ లా కంపెండియం అని ఒక బుక్ ఉంటుంది దాంట్లో కూడా. అందుకని చెప్పేసి క్రిమినల్ లా అనేది ఈ మూడు కూడా మూల స్తంభాలు అనమాట. ఇప్పుడు ఐపీసీ ప్లేస్లో ఇండియన్ పెనల్ కోడ్ ఎప్పుడైతే 1860 చట్టం ఉందో, ఆ 1860 చట్టము ఇప్పుడు దాన్ని రద్దు చేసి ఇప్పుడు దాని ప్లేస్లో బిఎన్ఎస్ అని చట్టం వచ్చింది. భారతీయ న్యాయ సన్నిహిత అని 2023లోనే సెంట్రల్ గవర్నమెంటు పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, దాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత, బిల్లు మటకము అయిన తర్వాత, యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం అయిన తర్వాత దాన్ని, ఎందుకంటే 2023లోనే యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ అనేది చట్టం అనేది 2024 జూలై 1 నుంచి అమలు చేస్తూ ఉన్నారు అన్నమాట. ఈ మూడు కూడా ఏదైతే ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఈ మూడు కూడా రద్దయినాయి కనుక రద్దయిన ప్లేస్లో ఏదైతే బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని, క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం, ఈ మూడు చట్టాలు కూడా జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. అందుకని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఈ చట్టాల వల్ల ఏమైనా లాభం, ఏమైనా ప్రొసీజర్ చేంజ్ అయిందా సార్ అని చెప్పేసి. ప్రొసీజర్ అయితే ఏం చేంజ్ కాలేదు. ఇంగ్రీడియంట్స్ కొన్ని సెక్షన్స్ ఎందుకంటే పెరిగినాయి కొన్ని కేసులలో. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఇంతకుముందు ఎందుకంటే 484 ఉంటుండే, ఇప్పుడు 531 సెక్షన్స్ అయినాయి. ఇండియన్ పెనల్ కోడ్లో ఇంతకుముందు 511 ఉంటుండే. 511 ప్లేస్లో ఎందుకంటే మొత్తం కూడా కుదించి అన్నీ కూడా ఎందుకంటే రెడ్యూస్ చేసి కొన్ని సెక్షన్స్ కొన్ని క్లబ్ చేసి అవన్నీ కూడా 358 పెట్టిన మా సెక్షన్స్. 358 బిఎన్ఎస్ కింద ఏదైతే 358 సెక్షన్స్ ఉన్నాయో, 358 సెక్షన్స్ కింద ఎవరైనా నేరం చేస్తే ఆ నేరం కింద ఆ కేసును రిజిస్టర్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది సివిల్లా, క్రిమినల్ కూడా మనకి వస్తుంది. అందుకని చెప్పేసి దీంట్లో ఇంతకుముందు 167 సెక్షన్సే ఉంటున్నాయి, ఇప్పుడు 170 అయినాయి. ఇందులో 3 సెక్షన్స్ పెరిగినాయి. అందుకని ఇవన్నీ కూడా మొత్తం సెక్షన్లన్నీ కూడా చేంజ్ చేసి కొన్ని కఠినంగా కూడా చేశారు. మహిళల మీద, చిన్నారుల మీద, చిన్న పిల్లల మీద కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలము ఎందుకంటే మానభంగాలు కానీ అవి కానీ జరుగుతూ ఉన్నాయి. అందుకని కఠినంగా చేసి శిక్ష పడాలని చెప్పేసి కొన్ని ఏదైతే ఐపీసీలో ఉన్న కొన్ని సెక్షన్స్ అన్నీ కూడా మోడిఫై చేసి, ఎందుకంటే బిఎన్ఎస్ అని భారతీయ న్యాయ సన్నిహిత అని పెట్టారు. 2024 నుంచే 29 రాష్ట్రాలలో, భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పుడు నేరాలు జరిగితే ఆ నేరాలన్నీ కూడా ఇంతకుముందు ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఐపీసీ కింద లేదన్నమాట. ఐపీసీ ప్లేస్లో ఇప్పుడు బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సన్నిహిత. ఏ నేరం జరిగినా కూడా ఎఫ్ఐఆర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయినప్పుడు ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారమే కేసులు రిజిస్టర్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు కూడా క్రిమినల్లా ఏదైతే ఇంతకుముందు ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ కానీ, ఈ మూడు యాక్ట్లు ఉంటేనే మనము క్రిమినల్ కేసులు వాదించడానికి ఉంటుంది. పోలీసులు కానీ, లార్డ్షిప్స్ జడ్జెస్ కానీ, అడ్వకేట్స్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ ఏ ప్రొసీజర్ అయినా కూడా ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. క్రిమినల్లో మనం ఏ పిటిషన్ వేయాలన్నా కూడా ప్రొసీజర్ ప్రకారమే పిటిషన్ వేసుకోవాలి. బెయిల్ పొందాలన్నా, డిశ్చార్జ్ కావాలన్నా, వేరే కేసులు ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చేయాలన్నా, కంపౌండింగ్ కేసులు అయినా కూడా అక్యూజ్కు డిస్పెన్స్ చేయాలన్నా, కంప్లైంట్ డిస్పెన్స్ చేయాలన్నా ఈ ప్రొసీజర్ అన్నీ కూడా ఫాలో కావాల్సి వస్తుంది. అందుకోనికి ఎందుకంటే క్రిమినల్ లా ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, నన్ను అడిగినప్పుడు నేను అదే చెప్తుంటాను. అందుకని ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే కోర్టుకు రానప్పుడు పిటిషన్ ఏం చేస్తారంటే వాళ్ళ తరపున ఇంతకుముందు డిస్పెన్స్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట.
ఈ ప్రొసీజర్ ప్రకారమే ఏదైనా కూడా క్రిమినల్ కేసులో వాదించుకోవడానికి ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉపయోగపడేది. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రద్దయింది కనుక పాత కేసుల్లో మరి ఎట్లా సార్ అని అడుగుతూ ఉంటారు. అది కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చనే. పాత కేసులలో మీవే ఇంతకుముందు కేసులు బుక్ అయినావో ఆ కేసులన్నీ కూడా పాత ప్రొసీజర్ ప్రకారమే అవుతాయి. జూలై 1 నుంచి ఏవైతే కేసులు కొత్త కేసులు బుక్ అవుతున్నావో ఆ బిఎన్ఎస్ కింద కింద అయినప్పుడు ఈ కొత్త ప్రొసీజరు, ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కేసులో బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని వచ్చింది కనుక ఆ యాక్ట్ను ఫాలో కావాలి. పాతదైతే క్రిమినల్ ప్రొసీజర్ కూడా పాత యాక్ట్ ప్రకారమే పాత కేసులు ఏవైతే ఉంటావో అవే డిస్పోజల్ అయినంత వరకు అవే ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని చాలామంది కూడా మా కేసు రిజిస్టర్ చేసిండ్రు, జైలుకి పోయినాము వచ్చినాము, వాళ్ళు అదర్ సైడు ఎందుకంటే కాంప్రమైజ్ అవుతున్నారు అంటే దీనికి కంపౌండింగ్ కేసులు అంటారు కదా సార్, కాంప్రమైజ్ కానీ ఉంటాయని చెప్పేసి కొన్ని సెక్షన్ల కింద ఏవైతే పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తారో బిఎన్ఎస్ యాక్టు, ప్రైవేట్ కంప్లైంట్ అంటేనేమో ఇంతకుముందు మనం చెప్పినట్లు 280 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము 257 కింద కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పోలీస్ కేసుల మటుకము కంపౌండింగ్ కేసులు అన్నమాట. ఏ కేసులు అయితే కంపౌండింగ్ ఉంటావో అవి ఇంతకుముందు 320 కింద వేసేటోళ్ళము. 320 ప్రొసీజర్ ఇప్పుడు ఎందుకంటే రద్దు అయింది కనుక ఆ ప్లేస్లో పాత కేసులలో 320 అప్లై అవుతుంది. కొత్త కేసుల్లో మటుకము 359 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని కొత్తగా వచ్చింది కనుక బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 359 సెక్షన్ కింద మనము కంపౌండింగ్ ఆఫెన్సెస్ ఏవైతే ఉంటావో ఆ కంపౌండింగ్ ఆఫెన్సెస్ దాంట్లో 7 years బిలో ఉన్న పనిష్మెంట్లు అన్నీ కూడా, ఎందుకంటే కంపౌండింగ్ అవుతాయి కొన్ని కావాలన్నమాట. అందులో కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టు పర్మిషన్ ఇస్తేనే ఇప్పుడు 359 కింద క్లాస్ 1 క్లాస్ 2 కింద కొన్ని అఫెన్సెస్ అయితే టేబుల్ ఉంటుందో ఆ టేబుల్ చూసి మీరు చేసిన నేరాన్ని బట్టి దాంట్లో, ఎందుకంటే దాన్ని బట్టి కోర్టులో కాంప్రమైజ్ కానికే ఉంటాయి. అందుకని చెప్పేసి ఆ టేబుల్ దీంట్లో 359 కింద టేబుల్ ఉన్న దాంట్లో ఏదైతే ఉంటావో దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ గాయాలైన వాళ్ళు కానీ, కొన్ని కేసులు మహిళల మీద దాడులు జరిగినప్పుడు కొన్ని కంపౌండింగ్ ఉంటాయి, కొన్ని కంపౌండింగ్ ఉండవు అనమాట. రేప్ కేసులు అట్లాంటివన్నీ కంపౌండింగ్ కావు, కోర్టు పర్మిషన్ ఇవ్వాలి, కోర్టులోనే మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఈ కంపౌండింగ్ అనేవి ఎందుకైతే 7 years బిలో ఉన్న అఫెన్సెస్ అన్నీ కూడా అవన్నీ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అదర్ సైడ్ ఏదైతే పోలీసు ఉంటారో పోలీస్ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ నోటీస్ ఇచ్చేసి అందుకని చెప్పేసి మనము చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటాను. అందరికీ నా ధన్యవాదాలు.